సిఓఎస్ స్కామ్ ఎలా జరుగుతుంది, సిఓఎస్ అంటే ఏంటి, మీరు యూకే వస్తే జాబ్ చేయొచ్చా లేదా, ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పటి వరకు ఏంటంటే జస్ట్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు అది ఇది అని చెప్పి నేను చాలా చోట్ల చెప్పా. అసలు కంప్లీట్ ఈ స్కామ్ ఎలా జరుగుతుంది అనేది డీటెయిల్స్ నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు అంటే ఇక్కడి నుంచి అయినా సరే మీరు ఎవరు అట్లీస్ట్ మోసపోకుండా ఉండటం కోసం, ఎస్పెషల్లీ దీంట్లో ఇండియాలో ఉన్న వాళ్ళు మోసపోవటంతోనే కాదు, యూకేలో వచ్చి ఉండి సెటిల్ ఇన్ ద సెన్స్ చదువుకొని పిఎస్డబ్ల్యూ చేసి అన్ని రూల్స్ తెలిసి వాళ్ళు కూడా మోసపోతున్నారు అనమాట. వాళ్ళు ఎందుకు మోసపోతారు? సరే పోనీ ఇండియాలో ఉండే వాళ్ళంటే తెలియదు, వాళ్ళకి అమాయకత్వం అనుకోవచ్చు, పాపం రూల్స్ తెలియవనుకోవచ్చు, ఫారెన్ వెళ్ళి ఉద్యోగం చేస్తారని అన్ని ఆలోచనతోటి ఉంటారు కాబట్టి మోసపోయారు. మరి యూకేలో వాళ్ళకి అన్నీ తెలుసు కదా, రూల్స్ తెలుసు కదా, తెలిసినప్పుడు మరి వాళ్ళు ఎందుకు మోసపోతారు? సో ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా దీంట్లో అయితే చెప్తాను. యూకేలో ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి కార్పొరేషన్ సంథింగ్, ఓకే. దాంట్లో నాకు ఒక ఎంప్లాయ్ కావాలి, ఓకే, ఒక ఎంప్లాయ్ అకౌంటెంట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో యూకేలో సరైన అకౌంటెంట్ దొరకట్లేదు. అప్పుడు ఏంటంటే ఈ కంపెనీకి అబ్రాడ్ నుంచి కొంతమందిని తెచ్చుకోవటానికి లైసెన్స్ అనేది అప్లై చేసుకుంటారు వీళ్ళు. నాకు ఇక్కడ అకౌంటెంట్ దొరకట్లేదు, నేను ఇండియా నుంచి తెచ్చుకుంటా, నాకు ఆ వీసా అప్లై చేసుకోవడానికి లైసెన్స్ ఇవ్వండి అని హోమ్ ఆఫీస్ అడిగితే హోమ్ ఆఫీస్ వాళ్ళకి లైసెన్స్ అనేది ఇస్తారనమాట. అప్పుడు వీళ్ళు ఒక సిఓఎస్ సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేటువంటి ఒక నేను నిన్ను స్పాన్సర్ చేస్తాను అనేటువంటి లెటర్ వీళ్ళు ఇస్తారనమాట. ఇస్తూ ఏంటంటే దానికి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఐహెచ్ఎస్ అని కొంత కట్టాల్సిన ఫీజు ఉంటుంది, హోమ్ ఆఫీస్కి అప్లికేషన్ కట్టాల్సిన ఫీజు ఉంటుంది. ఆ ఫీజు ఏదైతే ఉంటుందో అది నీ కంపెనీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నువ్వు కదా వాడిని హైర్ చేసుకుంటున్నావు, స్కిల్ ఎవరికి కావాలి, నీకు కదా కావాలి. సో కాబట్టి నీ ఖర్చులతోటి నువ్వు అన్నీ చూపించి వాడికి అకామిడేషన్తో సహా అన్నీ చూపించిన తర్వాత వచ్చిన తర్వాత వన్ వీక్ అకామిడేషన్ ఇలాగనమాట. తర్వాత ఇంకా వచ్చిన తర్వాత మంత్లీ శాలరీ ఇస్తూ వాళ్ళ దాన్ని వాళ్ళు బతుకుతారు. సో వీళ్ళు ఇచ్చినటువంటి లెటర్ తీసుకుని వాళ్ళ ఎంబసీకి వెళ్ళేసి స్టాంపింగ్ చేయించుకొని నాకు పలానా కంపెనీలో జాబ్ వచ్చిందని చెప్పేసి యూకే వస్తారనమాట. సో యూకే వచ్చిన తర్వాత రూల్ ప్రకారం ఏంటంటే ఇతనికి ఎవ్రీ మంత్ ఒక ఆఫీస్ చూపించి ఒక ఏదైతే అకౌంటెంట్ పొజిషన్ ఉందో ఆ పొజిషన్కి ఈ సిఓఎస్ కంటూ కొంత రూల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇన్ని వేల పౌండ్ల శాలరీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 39,500 పౌండ్స్ శాలరీ ఉంటేనే నువ్వు అప్లై చేయొచ్చు. నేను అంత శాలరీ ఇవ్వగలను అంటే నువ్వు 39,500 పౌండ్లు అతనికి శాలరీ ఇస్తున్నప్పుడు మన ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్యాక్స్ అనేది కట్టాలి.